న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ ను వ్యతిరేకించిన ఇండియా కూటమి. దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. సిరిసిల్లలో సందడి చేసిన హీరోయిన్ అనన్య. ఈ నెల 20న నిర్వహించే పవర్లూమ్ కార్మికుల ఒకరోజు విజయవంతం చేయాలని కోరిన సిఐటియు నాయకులు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 2.5 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శ్రేణులు సిరిసిల్లలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం ఇండియా కూటమి దిష్టిబొమ్మను దహనం చేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదింపజేసి మహిళా సాధికారతకు బాటలు వేశారని కొనియాడారు. రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాల కూటమి ఈ బిల్లుపై విషం చిమ్మడం వారి మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. దేశ అభివృద్ధిలో సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతో కేంద్రం అడుగులు వేస్తుంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇండియా కూటమి అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహిళలకు రాజకీయ అధికారం దక్కడం ఇష్టం లేని పార్టీలకు రాబోయే రోజుల్లో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ల గురించి అమలు చేసిన దాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలకు ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులే పాలనలో ఉండాలి, వాళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు అందరూ వాళ్ళే ఉండాలి. సామాన్య మహిళలు ఎందుకు ఉండకూడదు? సామాన్య మహిళలకు 33% రిజర్వేషన్లను అడ్డుకోవడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు ఉంది? దాని గురించి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ధర్నా ప్రోగ్రాం చేస్తున్నాము. దానికి మేము మహిళలందరం ఏకమవుతున్నాము. ఎందుకు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే పాలనలో ఉండాలా, సామాన్య మహిళలు ఎందుకు ఉండకూడదు అని తెలియజేస్తూ ఇక్కడ ధర్నా నిరసన ప్రోగ్రాం చేస్తున్నాం. భారత్ మాతాకి 33% మహిళల రిజర్వేషన్ బిల్లును రద్దు చేయడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలను కించపరచడం అలవాటు అయిపోయింది. 6 గ్యారెంటీల పేరుతో ఇప్పటి వరకు మోసం చేసి సరిపోదా? ఇప్పుడు మహిళా బిల్లును కూడా మీరు ఏ విధంగా రద్దు చేసిర్రు? మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకెన్ని రోజులు మమ్మల్ని మహిళలను ఇట్లా సాధారణంగా మీకు ఓట్లు వేయడానికే పనిచేస్తామా? మహిళలను మేము రాజకీయం వెళ్ళడానికి పనికిరామా అనేది మేము మా మహిళా లోకం తరఫున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. మేము తలుచుకునేది ఉంటే, మహిళలు తలుచుకునేది ఉంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో రూపుమాపు లేకుండా, దేశంలోనే రూపు లేకుండా మేము చేసేస్తాం. మా మహిళలకు ఎంతో గౌరవంతో నరేంద్ర మోడీ గారు ఇంత మంచి గౌరవప్రదమైన బిల్లు ప్రవేశపెడితే ఇవాళ మీరందరూ గుమ్మిగూడి మా మహిళా బిల్లును రద్దు చేయడం అది ఎంతవరకు మీకు న్యాయం? మీరు చెప్పుకోవడానికే మహిళలకు సపోర్ట్ చేస్తారు అంతే, అది ప్రెస్ మీటింగ్లలోనే పనికొస్తుంది మీకు. కానీ నిజానికి మీరు చేసేది ఏమీ లేదు. మహిళలకి ఎప్పుడు అన్యాయమే జరిగింది మహిళలకు మీ వలన, అంతేగాని మీరు ఏం చేసింది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ కు ఖబర్దార్ చెప్తున్న మహిళా లోకం, మీరు కనుక మమ్మల్ని తక్కువ చేసేది ఉంటే మాత్రం మీ రూపురేఖలు కాంగ్రెస్ మొత్తం సమసిపోతుంది, ఇక్కడితోనే అంతమైపోతుందని ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తాను. ఊరుకునేది లేదు. ఇప్పటికైనా కూడా ఎప్పటికైనా మహిళలకు అన్యాయం జరిగితే మాత్రం మేము అస్సలు ఊరుకోం. అంటే మీ వాళ్ళే పెద్ద పెద్ద పదవులలో కూర్చోవాలి, పార్లమెంట్లలో కూర్చోవాలి, కానీ మేము పనికి రామా? మేము ఓట్లు వేయడానికే పనికి వస్తామా మీకు? ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతాను, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మహిళా లోకానికి. మేము మాత్రం ఇక్కడితో ఊరుకునేది లేదు, ధర్నాలు చేస్తాం.
చేస్తాం, నిరసనలు వ్యక్తం చేస్తాం. ఖబర్దార్ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళలకు గౌరవం ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున మన పార్లమెంటులో భారత ప్రధానమంత్రి గారు 33% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి యావత్ భారతదేశం మహిళలందరూ సంఘీభావం తెలిపారు. మహిళలకు 33% రిజర్వేషన్ అనేది దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోతున్న వేళలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం పిచ్చి ఆలోచన ఏమో అర్థం కాదు, కానీ మహిళల పట్ల ఇంత దురాలోచన ఉంటుందని మేము అనుకోలేదు. 33% మహిళలకు రిజర్వేషన్ వస్తే చట్టసభల్లో అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్క మహిళ ముఖంలో సంతోషం వెలువడే సమయంలో వాళ్ళు దీన్ని అమలు చేయకుండా ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది. రాహుల్ గాంధీ ఫ్యామిలీ నుంచే మహిళలు అవకాశాలు రావాలి, వాళ్ళ అమ్మలు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళే రాజకీయం చేయాలి, వాళ్ళే చట్టసభల్లో ఉండాలి, వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, వాళ్ళే ఎంపీలు కావాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ ఇక్కడ ఉన్న మన స్థానికంగా ఉన్న మహిళలు కానీ చట్టసభల్లో పనికిరారా? ఓట్లలో సగభాగం ఉన్న మహిళలు ఇవాళ రాజకీయ రంగంలో ముందు భాగంలో ఉండాలని మన భారత ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు అమలు జరగకుండా చేయడం ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులకు, ఖచ్చితంగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినందుకు మహిళా బిల్లు అమల్లోకి వచ్చేదాకా కొట్లాడదాం. ఎక్కడికైనా మహిళా లోకంతో సిద్ధమై మేము ఎక్కడికైనా ధర్నాకు సిద్ధంగా ఉంటాం. దీనికి బీజేపీ పార్టీ తరఫున మేము ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతా. సిరిసిల్ల పట్టణంలో హీరోయిన్ అనన్య నాగెళ్ల సందడి చేశారు. ఈ రోజు లీసా చిత్ర యూనిట్ సభ్యులు కెమెరామెన్ సతీష్ రెడ్డి నివాసానికి రాగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వకీల్ సాబ్, మల్లేశం తదితర సినిమాల్లో నటించారని లీసా చిత్ర హీరోయిన్ అనన్య నాగెళ్ల తెలిపారు. గతంలో మల్లేశం సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు సిరిసిల్ల ప్రజలు చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. త్వరలో వచ్చే తమ లీసా మూవీని కూడా ప్రజలు ఆదరించాలని కోరారు. వెంట తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ ఫౌండర్ మాసం రత్నాకర్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు ఉన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అనన్య నాగెళ్ల. సో ఈరోజు నేను లీసా మూవీ చిత్రీకరణ సందర్భంగా సిరిసిల్లకి రావడం జరిగింది. మళ్ళీ మొత్తం హోమ్ టౌన్ కూడా ఇది. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం నేను మల్లేశం ప్రమోషన్స్లో భాగంగా రావడం జరిగింది. అప్పుడు డెవలప్మెంట్ చూసి చాలా షాక్ అయ్యాను. చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది సిటీ ఎప్పుడు వచ్చినా. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. చుట్టూ ఫారెస్ట్ వల్ల అనుకుంటా కొంచెం టెంపరేచర్ అది తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. సిరిసిల్ల పీపుల్ అందరూ మా లీసా మూవీని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. బికాజ్ మా డిఓపి అండ్ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ చాలా డిపార్ట్మెంట్స్లో మెయిన్ పార్ట్ అనమాట సతీష్ గారు. సో తను మీ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండే. సో మీరందరూ మా లీసా మూవీని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 20న పాలిస్టర్ కూలీ పెంచాలని పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులు ఆసాంలో ఒకరోజు సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని మార్కండే భవనంలో తంగలపల్లి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పాలిస్టర్ కూలీ పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు జరిగే దీక్షలో తంగలపల్లిలోని పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులు, ఆసాంలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపునిచ్చారు. యజమానులు కార్మికులకు, ఆసాంలకు కూలీ పెంచకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఇప్పటికీ అగ్రిమెంట్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా యజమానులకు కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం చేస్తున్నారని, లేబర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం నిత్యావసరపు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినా చాలీచాలని వేతనంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నాల్దాస్ గణేష్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తంగలపల్లి అధ్యక్షులు కుడిక్యాల కనకయ్య, సామల నర్సయ్య, అవధూత హరిదాసు, సామల విష్ణు, రామ్ నారాయణ, శ్రీశైలం, ప్రకాష్, రమేష్, అశోక్ తదితరులు ఉన్నారు. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు, ఆసాములకు కూలీ పెంచడం పట్ల యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ వెంటనే కూలీ పెంచాలనే డిమాండ్తో మరి పవర్లూమ్ అనుబంధ సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున ఒకరోజు వస్త్ర పరిశ్రమ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా యజమానుల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల యజమానుల సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమానికి చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో తంగలపల్లి మండల కేంద్రంలో మరి ఒకరోజు బంధు దీక్షలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతోంది. ఈ సందర్భంగా తంగలపల్లిలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, వార్పిలు, వైపని అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములందరికీ కూడా ఈ 20 రేపు సోమవారం రోజునటువంటి జరిగేటువంటి ఒకరోజు బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని, మన కూలి పెంచుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 20, 2022న పవర్లూమ్ కార్మికులకు, అనుబంధ వార్పిన్, వైపన్ ఆసాములకు
కూలీ పెంచుకోవడం జరిగింది సమ్మె చేసి. మరి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. కూలీ అగ్రిమెంట్ ముగిసి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా యజమానులు కూలీ పెంచకుండా మరి కార్మికులను కష్టానికి తగిన కూలీ చెల్లించకుండా కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. ఒకవైపు మార్కెట్లో చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ 20 నుంచి 30% ధరలు పెరిగినటువంటి పరిస్థితుల్లో మరి వేతనాలు పెరగకపోవడంతో సరైనటువంటి వేతనాలు రాక కార్మికులు ఆర్థికంగా వారి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో యజమానులకు అనేక దఫాలుగా కూలీ పెంచాలని చెప్పి మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా యజమానులు మొండిగా వివరిస్తా ఉన్నారు. సింగరేణి యాజమాన్యం మరియు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమన్వయంతో రామగుండం ఏరియా 1 పరిధిలోని జవహర్ నగర్ మరియు పరశురామ్ నగర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు భారీ నిధులు వెచ్చించనున్నారు. ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వీచేసి 2.5 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టనున్న పలు ప్రధాన రోడ్ల విస్తరణ పనులను ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తిలక్ నగర్ నుండి గత 40 సంవత్సరాల క్రితం తిలక్ నగర్ నుండి యూపీఎస్ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ డిగ్రీకి వరకు చదువుకున్నప్పుడు కూడా తిలక్ నగర్ నుంచి డిగ్రీ కాలేజీ వరకు సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం. ఈ 40 సంవత్సరాల చరిత్రలో కూడా తిలక్ నగర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డు ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు కూడా వెడల్పు కాకుండా అదే 10 ఫీట్లు 12 ఫీట్లతోటి రోడ్లతోటి ఉన్నాయి. అప్పుడు ఉన్న 30,000 జనాభాకు ఇదే 3 ఫీట్ల 4 మీటర్లతో ఉండే. ఇప్పుడు 30,000 జనాభా నుంచి 3 లక్షల జనాభా వచ్చే వరకు కూడా రోడ్ల విస్తరణ చేయకుండా ఎప్పటి చిప్ప ఎనుగులే అన్నట్టు గత పాలకులు తెలంగాణ వస్తే మన ప్రాంతం అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందంటే అభివృద్ధి అనేది వాళ్ళ దోచుకున్నది దాంట్లో చూపించారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడేసి దాదాపుగా 40 ఫీట్ల రోడ్డు ఇప్పుడు ఉన్న రోడ్డు ఎంతైతే ఉన్నదో దానికి ట్రిపుల్ రోడ్డు దాదాపు అంత స్థాయిలో ఈ రోడ్డు వేయడం వల్ల జనాలందరూ కూడా ఎలాంటి వెహికల్స్ మీద వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఒక పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. మా స్వామి చెప్పినట్టుగా 40-50 సంవత్సరాల కింద ఉన్నటువంటి చిన్న రోడ్లు సన్న రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇవాళ అద్భుత నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సింగరేణి మొత్తంలో 103 కిలోమీటర్లు 103 సార్ మొత్తం కాలనీలు రోడ్లుంటే నాకు తెలిసి 18 కాలం చేయడు దాకా సింగరేణి క్వార్టర్స్ లో లైన్ చెప్తా ఉన్నాం. ఒక్కొక్క ఆ రోజుల్లో ఇంజనీర్లు క్వార్టర్లు దూరం కట్టినా మధ్యలో 70 ఫీట్లు 80 ఫీట్లు వదిలేసినా సన్న రోడ్లు ఆ రోజున్న జనాభా ప్రకారం కట్టడం జరిగింది. ఆ రోజు బాగానే సింగరేణి ప్లాన్ చేసింది. కానీ పెరుగుతున్న కొద్దీ రోడ్లు వెడల్పు చేస్తూ డ్రైనేజ్ వసతులు నీటి వసతులు ఈ ప్రాంతంలో లక్షలాది మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉన్నప్పుడు ఇక్కడ దానికి తగినట్టుగా ఏర్పాటు చేయకపోవడం, పాలకులు ఒక్కరని కాదు అనేక మంది నిర్లక్ష్యం, సింగరేణి డిఎంఎఫ్టీ ఉన్నా సింగరేణి సెస్ ఉన్నా సింగరేణి ఓఎండ్ఎంలో చేయాల్సిన పనులు కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఇన్వాల్వ్ కాకపోవడం, ప్రశ్నించేవాడు లేకపోవడం, అడిగేవాడు లేకపోవడంతో నష్టం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు దీనికి సంబంధించి శాఖ మార్చారు. నేను అనేక సార్లు మా సింగరేణి అధికారులతో మాట్లాడి మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు నిరసనగా ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం నిర్వహించారు. మహిళా హక్కులు మరియు సాధికారతకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఈ చర్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య హక్కుల్ని అణచివేస్తున్నారని ఆరోపించారు. అనంతరం దిష్టిబొమ్మని దహనం చేయడాన్ని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాల్చివేసి
చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బల్మూరి వనిత, సీనియర్ నాయకులు సులవ లక్ష్మీ నరసయ్య, పద్మ, చిలిక భారతి మరియు మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మెరుగు నరేష్ గౌడ్, బోడకుంటి సుభాష్, ఊరగొండ అపర్ణ, వెల్దుర్తి సరిత, రాజయ్య, అంది రాజ్కుమార్, చారి, అంకరి భరత్, జనగామ శివరాం, సునీల్, ఇరుగురాల శివకుమార్, బియాల మహేందర్, మాడ ప్రభాకర్ రెడ్డి, జక్కన భాలు, జక్కుల ప్రవీణ్, పద్మ, శీలారపు కళ్యాణ్, ఎరుకొండ తిరుపతి, బండారు శ్యామ్ పటేల్, బొంగ మహేష్, మాదరబోయిన రాకేష్, సంపూర్ణ రజిత, మంగళహరి, లక్ష్మి, రాజవ, సరోజ, రాజేశ్వరి, సుప్రియ, సుస్మిత, ఈశ్వరి, సుమలత తదితరులు ఉన్నారు. మహిళా పోలీసులు అంటే ఇంతమంది మగవాళ్ళు ఉంటారా? ఎట్లా పడితే అట్లా నెట్టేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు. మేము మనుషులం కాదా? సరే, ఇష్టం వచ్చినట్టు దోషిస్తారు. ఇద్దరా మహిళా మగవాళ్ళు ఉంటారా? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రూపొందించిన రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు ఎప్పుడైతే అధికారం పొందుతారో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి దాన్ని అక్షర రూపం తాలుస్తూ చట్టసభలలో 33% రిజర్వేషన్ని మహిళల్ని కల్పించేటువంటి బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకించడం అనేది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అందులో ఉన్నటువంటి మహిళలు అంటే ఒక ఇందిరాగాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక ప్రియాంక గాంధీ మాత్రమే ఈ దేశానికి నాయకత్వం వహించాలా? బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ దేశంలో నాయకత్వం వహించడానికి వీల్లేదా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీ పైన ఉన్నది వాళ్ళ. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశ ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డలు, ఈ దేశం భారతదేశం స్త్రీమూర్తిని గౌరవించుకునే దేశం. ఇలా చట్టసభలలో అడుగు పెట్టాలి ఆడబిడ్డలు, నిర్ణయం చేసే చోట అధికారం ఇవాళ వాళ్ళకి ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తే ఇవాళ దీన్ని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మహిళా ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కూలికాక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఏ మొహం పెట్టుకొని వస్తారు ఓట్ల కోసం, ఇవాళ ఆడబిడ్డల ఓట్ల కోసం. కాబట్టి నేను మహిళలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, దయచేసి మహిళలారా మేల్కోండి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళన చేపట్టారు. కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేట్ ఎదుట నిరసన తెలిపారు. గుర్తింపు ఎన్నికల సంఘం జరిగి 3 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా యాజమాన్యం కాలేపడించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘం పదవీ కాలం ముగిసిన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేయడం తగదన్నారు. పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీలో జరుగుతున్న, నిజంగా చూస్తూ ఉంటే జరుగుతున్న ఏవైతే పర్యవసానాలు ఉన్నాయో చాలా బాధాకరం. ఎందుకంటే యూనియన్ జనరల్ సెక్రటరీ రిజైన్ చేసినాక ప్రెసిడెంట్ కొనసాగడం ఏందో, మరి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో నెల రోజులు కాస్తున్నా ఇంకా ఆయన రిజైన్ చేయకపోవడం, ఎలక్షన్ పెట్టకపోవడం తప్పిదం. అది కార్మికులకు నష్టం జరుగుతుంది కనుక వారి ప్రధాన డిమాండ్లైన 2 సంవత్సరాల ఎలక్షన్ 2 సంవత్సరాలకే ఉండాలి, 3 సంవత్సరాలు అవసరం లేదని కార్మికులు చెప్తా ఉన్నారు. వారి తరఫున మేము కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే రెండవది ఏంటంటే బోనస్ ఎగ్గొట్టిండ్రు, అది ఇవ్వాలి తప్పకుండా. మూడవది ఏంటంటే నిన్నటికి నిన్న
మరి కొన్ని వాళ్ళకి పనులు ఇవ్వడం, కాంట్రాక్ట్లు ఇవ్వడం, క్వార్టర్స్ అలాట్ చేయడం, ఇదంతా కూడా మరి పీరియడ్ అయిపోయినాక చేసే పనులు కాదు. మరి ఇది ఎవరు కొమ్ము కాస్తున్నారో వారికి, పాత యూనియన్ ప్రెసిడెంట్కు వారు వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్షం పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. యాజమాన్యం పాత యూనియన్ కుమ్మక్కై కార్మికుల పొట్టగొట్టి కార్మికుల హక్కులు అమ్ముకొని వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుడు, వాళ్ళు హక్కులు అమ్ముకునుడు. కార్మికులకు వాళ్ళు అమ్మిన హక్కులు ఇంకా సాలనట్టు వీరు ఇంకా పీరియడ్ పెంచిచ్చుడు. వాళ్లకు పీరియడ్ అయిపోయాక కూడా పీరియడ్ కాకముందు 13 కాంట్రాక్ట్లు ఇచ్చారు. పీరియడ్ అయిపోయాక 14వ కాంట్రాక్ట్ వాటర్ ట్యాంకర్ ఇచ్చారు. ఇంకా పీరియడ్ కంప్లీట్ అయినాక కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇప్పటికీ మీకు బాగా చేసినాం. పెద్ద డిమాండ్ బోనస్ అమ్మినాం. పెద్ద డిమాండ్ 61 సంవత్సరాల ఏజ్కు కార్మికుల 3 సంవత్సరాల పొట్ట కొట్టినాం. కార్మికులకు మెడికల్ అలవెన్స్ల కాడ మోసం చేసినాం. 3 గిఫ్ట్ల కాడ మోసం చేసినాం. కార్మికుల రక్తం దాగి మీకు ఇంతకి 13 కాంట్రాక్ట్లేనా? ఇంకా మాకు ఇంకా 2-3 కాంట్రాక్టులు కావాలి. ఏదో హస్కుకోల్ యాసట, ఏదో బాటమ్ యాసట, ఏదో ఓబీలట, ఇంకేందో లోపలి సీక్రెట్గా కొన్ని బయటకు వస్తలు మాకు ఇవిగివే కొంచెం వినబడుతున్నాయి. మీకు గ్రేడ్ లా 20 తారీఖు 3వ నెల 2026 పీరియడ్ కంప్లీట్ అయినాక ఇదివరకు మేనేజ్మెంట్ కనీసం నోటీస్ వేయలే ఈ పీరియడ్ అయిపోయిందని. ఎవరికి సపోర్ట్ చేస్తారు మేనేజ్మెంట్? పీరియడ్ అయినాక కూడా ఇంకా ఎలక్షన్ ఆఫీసర్ని 3 టైం మేము రిటర్న్ నోటీస్ ఇచ్చినాం. దాన్ని పట్టించుకోకుండా ఇంకా పీరియడ్ కాలే. మన జనరల్ సెక్రటరీ రిజైన్ చేసినా కూడా ప్రెసిడెంట్ ఇదివరకు నేను రిజైన్ చేయాలని అంటాను. ఎట్లా అది ఎక్కడి వరకు కరెక్ట్? అది మా ఎంప్లాయీ రిజైన్ చేసినాక ప్రెసిడెంట్ హూ ఇస్ ప్రెసిడెంట్ ఎందుకు ఎలక్షన్ పెడతలేరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఇంటికి చేరు క్షేమంగా అనే కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 7:30 జనరల్ మేనేజర్ RG1 ఏరియా డి లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో గని ప్రాజెక్టు ఆఫీసర్ డి రమేష్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ సాగర్, ఏరియా ఇంజనీర్ కె రామ్మోహన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి రమేష్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సాయి ప్రసాద్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, గని మేనేజర్ అనిల్ గబాలే, రక్షణ అధికారి పోనుగోటి శ్రీనివాస్, సర్వే ఆఫీసర్ దిటి చంద్రమౌళి, పిట్ సెక్రటరీ గుర్రం ప్రభుద, సీఎంఓ ఓఏ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పెరుమాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న జీఎం గారు, ఎంఏ సంతోష్ గారు, మిగతా అధికారులు, వేదిక ముందున్న మిత్రులు అందరికీ మళ్ళొకసారి నమస్కారం. ఈసారి ఎప్పుడన్నా జీఎం గారితో డయాస్ షేర్ చేసుకోవాలంటే ఆయన కంటే ముందు మాట్లాడతాయి. ఎందుకంటే మేము అందరూ మాట్లాడాల్సిన జీఎం గారే మాట్లాడినారు కాబట్టి ఇక మేము మాట్లాడడానికి ఏం మిగిల్చకుండా మాట్లాడేసింది. నెక్స్ట్ మీటింగ్లో ఒక పాయింట్ పెట్టుకొని జీఎం గారి కంటే ముందు మాట్లాడాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ ఏ వెరీ గుడ్ మెసేజ్. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఒక్కసారన్నా మీరు పోలీసులను తిట్టుకోలేదు అన్నోళ్ళు ఒక్కసారి చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ కదా. రైట్, ఎందుకు తిట్టారో ఒక్కలనే కారణం చెప్పండి. అది మీ వ్యక్తిగత కారణాల వల్ల పోలీస్ స్టేషన్కి పోతే అది వేరే విషయం. అప్పుడు కాస్త బూతులు మాట్లాడచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ రోడ్డు మీద ఆపినప్పుడు అమ్మ వీడేంద్ర టైంలో ఇప్పుడు ఆపుతున్నాడు కదా. అంటే ఇప్పుడు చెప్పిన ఎంఏ గారు చెప్పిన కానీ మేము చెప్పిన కానీ ఇంకోటి ఇలా డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఆ వెహికల్ డ్రైవర్, బొలెరో వెహికల్స్, LMB వెహికల్స్, మన ఇల్లందు క్లబ్కి వచ్చి ఎప్పుడన్నా ఒక్కసారి నాతోటి తిట్లు పడిన వాళ్ళు, నన్ను తిట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో చేతులు ఎత్తండి. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఏసీపీ రామగుండం శ్రీ మడత రమేష్ సార్, అట్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామగుండం శ్రీ సంతోష్ రెడ్డి గారు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రదీప్ గారు, అట్లనే OC5 ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు శ్రీ రమేష్ గారు, మేనేజర్ గారు శ్రీ అనిల్ గబాలే గారు, అట్లనే వేదిక మీద ఉన్న మిగిలిన అధికారులు, వేదిక ముందున్న అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, వివిధ యూనియన్ నాయకులు, మీ యొక్క పిట్ సెక్రటరీ గారు, మీ మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వివిధ కేటగిరీల యొక్క సింగరేణి ఉద్యోగులందరికీ మరొకసారి నమస్కారం. ఈరోజు మీరు పెట్టుకున్నది చాలా అద్భుతమైన కార్యక్రమం. నిన్న కానీ ఇవాళ కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలందరికీ రోడ్డు రవాణాలో మనం
రోడ్ల మీద ప్రమాదాలు నివారించడం కోసం తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకున్న దానిని మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఒక లెటర్ పంపించండి, మీరు కూడా చేయండి అంటే అనగానే నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనము ఎట్లయితే మైన్స్ లో సేఫ్టీ చేస్తా ఉన్నామో రోడ్డు మీద కూడా మనము మన యొక్క సింగరేణి స్ఫూర్తిని చాటుదాము, మనం కూడా దాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా నిలుద్దామని అనుకున్నది. ఈ రోజు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ లో సార్ చేస్తున్నారు, అన్ని మైన్ల డిపార్ట్మెంట్ లో కూడా చేస్తున్నాము. దానికి ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఎవరైతే చేశారో వారిని శ్రీ సాయి ప్రసాద్ గారు కానీ వీరారెడ్డి గారిని వీరందరినీ అభినందిస్తున్నాను, అన్ని మైన్లు డిపార్ట్మెంట్ లో తీసుకోమనేందుకు. అట్లనే వారిచ్చిన పిలుపు మేరకు మీరందరూ దాన్ని 100% దాన్ని మీరు హృదయపూర్వకంగా తీసుకొని నిన్న మీరు 80 మందితో ర్యాలీ చేయడం అనేది అద్భుతమైన విషయము. దానికి అందులో ఆర్గనైజర్స్ ని అందులో పాల్గొన్న వారిని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జరుగుతుంది రెగ్యులర్గా. ఎప్పుడు 15 రోజులు జరిగేది, ఈ సంవత్సరం 1 నెల రోజులు జరపడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలోనే కాదు. తర్వాత ఆ ఇంపాక్ట్ అంటే ఆ మాసంలో చేసిన తర్వాత మనకు యాక్సిడెంట్ రేషియో అనేది తగ్గడం వల్ల మళ్ళీ phase 2, phase 3 అట్లా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది 13 మొన్న 13th నుంచి 18th అంటే ఈ వారం రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కో షెడ్యూల్, అంటే ఒక రోజు మండల్ వైజ్గా చేయడము, ఇంకో రోజు స్కూల్స్లలో చేయడము, ర్యాలీస్ తీయడము, ఇట్లా ఇవి డిఫరెంట్గా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ, అంటే రహదారి భద్రత. రహదారి భద్రత అంటే ఇది ప్రతి మానవుంది, ప్రతి పౌరుని యొక్క పాటించాల్సిన నియమాలు. ఇప్పుడు సార్ చెప్పారు, మన జిఎం గారు మ్యాక్సిమం అన్ని చెప్పేశారు, నేను కొత్తగా చెప్పాల్సిన ఏం లేవు. కానీ హెల్మెట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలియాలి. మామూలుగా హెల్మెట్ పెట్టడమే కాదు, దాంతో పాటు కింద మనకి క్లిప్ ఉంటుందండి, అది కూడా పెట్టాలి. ఎందుకంటే మనం మోటార్ సైకిల్ మీద వెళ్ళేప్పుడు మన తప్పు వల్ల కావచ్చు, ఎదుటి వాడి తప్పు వల్ల కావచ్చు, మనం స్కిడ్ అయినా కానీ ఫస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ను వ్యతిరేకించిన ఇండియా కూటమి, దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. సిరిసిల్లలో సందడి చేసిన హీరోయిన్ అనన్య. ఈ నెల 20న నిర్వహించే పవర్లూమ్ కార్మికుల ఒకరోజు విజయవంతం చేయాలని కోరిన సిఐటియు నాయకులు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 2.5 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.